గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారి మొట్టమొదటి అధికారిక కార్యక్రమం నా ఆదిలాబాద్ జిల్లాలో నా ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగింది. ఆ రోజు వేదిక మీద నేనున్న, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రధానమంత్రి గారు గొప్పగా మాట్లాడినటువంటి మాటలు నేను పక్కకు ఉండి విన్నా అధ్యక్ష. ఓపెన్ మనసుతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు కూడా అన్నప్పుడు, ముఖ్యమంత్రి जी हम तुम्हारे साथ है, తెలంగాణ के लिए जो चाहिए वो करने के लिए हम तैयार అని అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా తన స్పీచ్లో అన్నారు, పెద్దన్న పాత్ర వహించి మాకు అన్ని రకాలుగా సహకరించి మా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కూడా కోరిండ్రు. ఇంత మంచి వాతావరణం ఉన్నటువంటి ఈ సందర్భంలో మొన్న జరిగినటువంటి ఆ తీర్మానం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. నేను స్వయాన నా ఆదిలాబాద్కు అతి ముఖ్యమైనటువంటి కొన్ని సమస్యల మీద, అది ఆదిలాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, కోటా చెనాక ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కావచ్చు, భూసేకరణకు సంబంధించిన నిధులు, కుట్టి ప్రాజెక్టు మంజూరి కొరకు, సాత్నాల ప్రాజెక్టు నిధుల కొరకు, కడెం మధునీకరణ కొరకు, 30 సంవత్సరాలుగా మూతబడి ఉన్నటువంటి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కొరకు, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కొరకు నేను మంత్రులను, ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం ముఖ్యమంత్రి గారు గొప్పతనాన్ని ఒక విషయం ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నా. నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా సానుకూలంగా, మర్యాదగా ఇచ్చినటువంటి ప్రతి మాటని వినే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకు ఈ పదం నేను ఉపయోగిస్తున్నా అంటే, మంచి ఎక్కడ జరిగినప్పుడు మంచి మాట్లాడాలి. గతంలో గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారికి కలవాలంటే మంత్రులకు కూడా అవకాశం లేకుండే అని మాట్లాడుతుండే, ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేకుండే అని మాట్లాడుతుండే. కేవలం మేము ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, ప్రభుత్వం తరపున ఎవరైనా మంచి చేస్తే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కొన్ని మంచి గుణాలు ఉంటే దాన్ని మంచిగానే చెప్పే ప్రయత్నం చేస్తాం. మరి నేను ముఖ్యమంత్రి గారికి ఆర్జీలు ఇచ్చిన, మంత్రులకు ఆర్జీలు ఇచ్చిన అంత మాత్రాన ఈ తెలంగాణ బడ్జెట్లో నేను ఇచ్చినటువంటి ఆర్జీలకన్నీ అన్నింటికీ ఏమైనా బడ్జెట్లు కేటాయించిండ్రా? మరి కేటాయించలేదు కాబట్టి నేను నా ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు బాగా లేరని, ముఖ్యమంత్రి గారు మొత్తంగా అన్యాయం చేసిందని, ముఖ్యమంత్రి గారు ఇట్లున్నారని ఆ రకమైనటువంటి భాషను ఉపయోగిస్తే నా జిల్లా ప్రజలకు, నా నియోజకవర్గ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా ఒక్కసారి ఆలోచించాల అధ్యక్ష. గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్లు ఇచ్చింది. ఈ సంగతి ప్రభుత్వానికి తెలుసు, గత ప్రభుత్వం కూడా తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తే ఏమైనా లాభం జరుగుతుందేమో అని గత ప్రభుత్వం ఆలోచించింది. ఏం జరిగింది అధ్యక్ష? గత ప్రభుత్వానికి లాభం ఏం జరిగింది? గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి లాభం భారతీయ జనతా పార్టీని నిందించడం వల్ల, నరేంద్ర మోడీ గారిని నిందించడం వల్ల లాభం ఏం జరగదు అధ్యక్ష. ఏం జరిగిందో వాళ్ళకు తెలుసు, ప్రజలు ఏ రకంగా వాళ్ళని శిక్షించిందో తెలుసు. ఆ బాటలోనే మీరెందుకు ప్రయాణం చేస్తారని సగౌరవంగా మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష.